వెల్కమ్ టు టీజీ5 న్యూస్. మనము నాంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుల వారు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. ఇప్పుడు ఎన్నికల గురించి చాలా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయితే మీ పార్టీ సిద్ధంగా ఉందా? నేను మొట్టమొదటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీకు గుర్తు ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి వెళ్ళే ధైర్యమే లేదు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మొన్న బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా విజయ బేరి మోగిచ్చిందో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చూసిండ్రు. మోదీ గారి హవా ఈరోజు తెలంగాణ కూడా పాకింది. కాబట్టి మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క గుర్తు ఉంటే మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని, కాబట్టి వారి యొక్క గుర్తు లేనటువంటి సర్పంచ్ ఎలక్షన్కి వెళ్ళేటటువంటి ఒక ఆలోచనకు వచ్చినట్టుగా మా అందరికీ అర్థమవుతా ఉన్నది. ఆ సర్పంచ్ ఎలక్షన్లో అయినా కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో దగ్గర 40% ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో కూడా మేము రెండో స్థానంలో, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము రెండో స్థానంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు తెలియనటువంటి గడప ఏ గ్రామంలో లేదు. సో భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చాలా గొప్పగా ఎదిగింది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ రాజకీయాల నేపథ్యంలో ఈరోజు వాళ్ళే కొట్టుకొని ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏవైతే వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మరి ప్రజల గురించి ఆలోచించేటటువంటి పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక ఆలోచనకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద మెజారిటీతోని ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుగుతారు. ఇక్కడ బీసీ వాదం అనేది ఎక్కువగా వినిపిస్తుంది తెలంగాణలో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లలో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తుందా భారతీయ జనతా పార్టీ? ఒక రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము 50% ఖచ్చితంగా మోర్ దెన్ 45% మేము బీసీలకి మహిళలకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మా ఒక రాష్ట్ర అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మరి ఓబీసీలకు కావచ్చు, మహిళలకి పెద్ద పీట భారతీయ జనతా పార్టీ వేయబోతా ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకోసమంటే ఈరోజు ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఎంతమంది ఓబీసీలకి స్థానం కల్పించిండ్రు. మరి నేను నల్గొండ జిల్లా నుండి నేను ఉన్నాను. మా నల్గొండ జిల్లాలో ఒక్క బీసీకి కూడా మరి వారు ఎమ్మెల్యే కావచ్చు, మరి అదేవిధంగా మంత్రిగా కూడా అవకాశం ఇవ్వనటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరి బీసీలకి వ్యతిరేకం అన్నటువంటి ఆలోచనకి ఇప్పుడే తెలంగాణ ప్రజలు అందరూ వచ్చిన వారు అనేక హామీలు విస్మరించిన వారు. మరీ ముఖ్యంగా యువత ఏదైతే ఓబీసీ విద్యా కార్డు ఏదైతే ఇస్తా అని చెప్పినారో మరి విద్యార్థులను కూడా పెద్ద ఎత్తున మోసం చేసింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలనుకుంటారు. దాంట్లో ప్రథమంగా ఉన్నటువంటి వాళ్ళు ఓబీసీలందరూ. బీజేపీ పార్టీలో కార్యకర్తలకి సరైన భరోసా లేదని, నష్టపోతున్నారని బాగా అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? ఎక్కడ కూడా ఆరోపణలు లేవు, ఎక్కడ కూడా ఇవన్నీ కూడా అవాస్తవాలు. మీడియా ముఖంగా కూడా ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నేనున్నాను, నా పేరు వర్షిత్ రెడ్డి, నల్గొండ జిల్లాకు ప్రెసిడెంట్. మా కుటుంబంలో ఎవరు రాజకీయంలో లేరు, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్యుడిని మరి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్గా చేసిండ్రు. మరి యంగ్స్టర్స్ కూడా నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, 1,00,000 మంది కొత్త యువతని నేను రాజకీయంలోకి తీసుకొస్తా అని చెప్పి. దాంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా మనం బీహార్లో చూసినాం, 25 సంవత్సరాల మితాలే ఠాకూర్ ఏ రకంగా ఎమ్మెల్యే అయిందో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చూసిండ్రు. సామాన్యులని కాపాడుకునేటటువంటి పార్టీ, సామాన్యులు రాజకీయంలోకి రావాలి, మరి ఈరోజు దేశ ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఆలోచించేటటువంటిది పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి కిషన్ రెడ్డి గారు మరి కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారు ఇదే కార్యాలయంలో ఉండి మరి వారి జీవితం మొత్తం కూడా ఇక్కడే చదువుకున్నారు. మరి అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి బండి సంజయ్ గారిని కూడా ఈరోజు కేంద్ర మంత్రి చేసింది. సో ఇది మాకు వర్తించదు. ఈ ప్రశ్న మీరు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇవన్నీ అయినా కూడా తెలంగాణలో బీజేపీ జెండా ఎందుకు ఎగరట్లేదు? తెలంగాణలో ఈరోజు 8 సీట్లు గెలిచినాం మేము పార్లమెంట్లో. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 17కు గాను 8 సీట్లు మేము గెలిచినాం. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మిగతా వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఒకటైనా కూడా మరి మద్యము, డబ్బు ఈరోజు ఒక నదిలాగా వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మరి భారతీయ జనతా పార్టీకి పెద్దపీఠం కట్టినారు. మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా చూస్తారు. మరి అసలైనటువంటి కార్యకర్తలకి ఈరోజు మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పెద్దపీట వేస్తాం మేము. మరి ఖచ్చితంగా కూడా కార్యకర్తలందరినీ గెలిపించుకునేటటువంటి జిమ్మెదారీ పార్టీ తీసుకుంటాం. ధన్యవాదాలు.